ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థన. పరలోకము కన్నతండ్రి గజు మీకు అంతన వంటి మీకు అంతండి ఇటు దిగుతుంది వాక్యం చేయని ఉన్నతండి ఆ వాక్యం చేయని ఇటు పేరు కాను మా రోజులు అంతా ఫైన్ చూడండి ఇటు దిగుతుంది యోగులండి 25వ వచనం మీద తెలియని జ్ఞానం ఇక ఉంటుంది మా మౌనం రాసిన తరబడి ఏం కలుతున్న అనారోగులుగా రోగులు తిన్నాను ఊటి పరట్టు పండుతండి యేసుక్రీస్తు అడుగుతుంది పడుతుంది ఆమేన్. ప్రార్థన పత్రం మాటగా అలా కదమ్మా, జాగ్రత్తగా ఒక మాట అందంగా పలకాలి. పర్లోకమా పియ పర్లోకం నీ గణమైన శాస్త్రమైన నాకు ఎంతోమంది రోటరీగా తండ్రి ఆ పుస్తకం యోగ గ్రంథం తండ్రి 25వ అధ్యాయం చదువుకుంటూ తండ్రి మా మొనరత శీలా చేయి రోటరీ కదండి వాకింగ్ చదువుతాను మీ దగ్గర చదువుతున్న శ్రామ రోటరీ కదా ఉదయక్రియ సంఘం నుంచి ప్రారంభించేస్తున్నాను ఉదయక్రియ సంఘం దించే మా సంఘ కాపని కూడా దించి అక్కడ పోతున్నాను బియ్యాల రోజుని కూడా దించి మా సేవకులు దించి సేవకులను కూడా దించి అదిగా ఉంటుంది వేసనాన్ని కూడా దించి సంకాపని దించి అక్కడ పోసిన బియ్యాల రాజానికి అక్కడ సంకాపని కూడా దించండి తండ్రి సెలకుండలు కూడా దించి సెలకురాన్ని కూడా దించండి తండ్రి ఇంకా అయితే రోగులు అనుకుంటున్నాను యేసుకృష్ణ పరమ తండ్రి ఏమో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధిలో మీ సముఖంలో శిరస్సు వంచి మోకరించి తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ శక్తితో యోబు గ్రంథము 26, 27 అధ్యాయాలని తండ్రి నేడు మేము వినడానికి నేర్చుకునడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు, మరి రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని నాయన యొక్క పరిచర్య ద్వారాగా మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అలాగే ప్రభు, మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘ బిడ్డలను, దైవ సేవకులను, పెద్దలను, పురుషులను, స్త్రీలను నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వాళ్ళందరినీ నాయన మీ పనులు, మీ పరిచర్లో ముందుకు వెళ్తుండగా మీ సహాయ సహకారాలు నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఉదయం అంతా నీ బిడ్డలు కష్టపడి గృహాలకు చేరుకుని ప్రభు కుటుంబ ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నటువంటి బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, సంఘ బిడ్డలను. అలాగే దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, అలాగే నేను అక్కడ పరిచారకులుగా, నాయన పెద్దలుగా, పురుషులుగా, స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలు తండ్రి మీ యొక్క బలమైన కుమారుని యొక్క పరిచర్య చేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయంతో 2 సంఘాలను మీ సన్నిధిలో నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ, మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన యొక్క యోబు గ్రంథం పరిచర్య ద్వారా నాయన మీ ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా, మహిమపరుస్తుండగా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి కుటుంబపు ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఏనా ఏ పాట? తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే, తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే, ప్రతిదినము కోపపడు అతడే దీర్ఘశాంతముతో ఉన్నాడు, పాపమే చేస్తున్నా చూస్తూ శిక్షింపకుండా ఉన్నాడు. మారాలని నువ్వు మారాలని, మార్చాలని నిన్ను మార్చాలని, తన కోపం ఆపుకున్నా
నీ తండ్రి దేవుడొతడే తన మనసు త్రివిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే ఏ దినము నీ కొరకు ఏం చేశాడో దాన్ని రాశాడు తన లేఖలన్నిటినీ గ్రంథముగా ముద్రించి పెట్టాడు నీ చేతిలో ప్రేముంది పగ ఉంది బాధుంది చింతుంది మనసంతా చెప్పేసినాడు తన మాటే వినకుంటే తన చెంతకు రాకుంటే నువ్వు దక్కవని తెలిపినాడు మనసులో ఉన్నది ఏ మనిషి ఇది చెప్పడు తన మనసులో ఉన్నది రాశాడు ఆ దేవుడు తన కోపం ఆపుకున్నాం నీ తండ్రి దేవుడతడే తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే ఆకాశమే చూడు ఎంతున్నది ఈ భూమిపై చూడు ఎన్నున్నవి అందులో ప్రేమ కొలవాలని తెలుసా అది తెలుసా ఆకలేస్తుందని నీకని చెట్టు చెయ్యాలని వంటని రుచి చూడు ఆ తండ్రి ప్రేమ కొలవాలి ఆ తండ్రి ప్రేమ నీకోసమే చూడు ఎన్నున్నవి ప్రాణాలు ఇస్తున్నావవి నీకని కొలవాలి ఆ తండ్రి ప్రేమ చూపించు నీకున్న ప్రేమ మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు తన మనసులో ప్రేమని చూపించాడు ఆ దేవుడు తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడతడే తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడతడే దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ ప్రియులారా రైట్ మంచిదండి మరి యొక్క సమయంలో చక్కనటువంటి మరి పాటను పాడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి భాగ్యాన్ని బట్టి చక్కటి సమయాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 25-26 అధ్యాయాలను మనం ఈ రాత్రికాల సమయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఆ యోబు గ్రంథము 25వ అధ్యాయం 26వ అధ్యాయం ఈ రెండు భాగాలు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదటగా 25వ అధ్యాయం మనం చదువుకుందాం. అప్పుడు షూహీయుడైన బిల్దాదు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. ఆయన తన సేనలను లెక్కింప సఖ్యమా. ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు. స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి కాగలడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏనా ఇక్కడ యోబు గ్రంథము 25వ అధ్యాయంలో షూహీడైన బిల్దాదు మరి మూడవసారి ఆయన మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనకి లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అయితే ఈయన చెప్పేటువంటి మాటలు ఏమని చెబుతున్నాడనంటే వీళ్ళని ఎలాగా ఒకరినొకరు మాటల ద్వారాగా మాట్లాడుకుంటూ యోబు గారు మాట్లాడినటువంటి మాటలకి బిల్దాదు గారు చెప్పడం, బిల్దాదు గారి మాటలకి మరలా ఏమంటనే యోబు గారు 26వ అధ్యాయంలో దీనికి సమాధానాలు ఇస్తున్నారు. ఆయన మొదటిగా జోఫర్ గారి యొక్క ఆలోచన ఏమై ఉందని మనం చదువుతున్నప్పుడు ఈ ఎన్ని వచనాలు ఉన్నాయి దీంట్లో మనకి
6 వచనాలు. 25వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి నాన్న? 6. 6 వచనాలు. ఈ 6 వచనాల భాగాలని మనం చూసినప్పుడు ఎన్ని భాగాలుగానంటే ఈ 25వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఏనా? ఒకటి ఏంటంటే దేవుని మహత్యములు నరులు దేవుని దృష్టికి శుద్ధులు కారని ఆయన తన బోధలో ప్రబుద్ధి చేస్తున్నారు. ఎవరైనా? బిల్దద్ గారు. ఏనా? బిల్దద్ గారు ఏమని బోధ చేస్తున్నారంటే 1-3 వచనాలేమో దేవుని మహత్యములు అంటే దేవుని యొక్క ఆ కార్యాల గురించి ఆయన మాట్లాడుతూ, రెండవదేమో నరులు దేవుని దృష్టికి శుద్ధులు కారని తన బోధలో పేర్కొన్నాడు అనమాట. నరులు ఏం కారటనైనా దేవుని దృష్టికి శుద్ధులు కారు. ఎందుకనంటే శుద్ధి చేయబడాలనే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దొంగలుగా, లోబులుగా, అహంకారులుగా, దోషలుగా ఉన్నారు ఒకప్పుడు. అయితే ఇప్పుడు క్రీస్తు మిమ్మల్ని పవిత్రులుగా, నీతిమంతులుగా చేశాడని కొరింథీ పత్రికలో సంఘం ద్వారా మరి పౌలు గారు మాట్లాడినట్లుగా మనకు కనపడుతుంది. సరే, ఇక్కడ బిల్దదు తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతూ మాట్లాడితే ఏమంటున్నాడంటే దేవుని మహత్యముల గురించి చెప్తున్నాడు. నరులు ఏమంటే దేవుని దృష్టికి శుద్ధులు కారం అంటున్నాడు. మొదటి వచనం చదువు. అప్పుడు షూహీడైన బిల్దదు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును. అధికారమును బేకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఎవరికి తోడై ఉన్నట్టు? అధికారము బేకరత్వమును దేవునికి తోడుగా ఉన్నవి. అంటే దేవుని యొక్క మహత్యాలను ఆయన కొనియాడుతున్నాడు. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగుజేయును. ఆయన తన సేనలను లెక్కింపసఖ్యమా? అంటే దేవుని యొక్క మహత్యాలు ఆయనకి సేనలు ఉన్నాయి. అవును, దేవునికి దూతలు ఉన్నాయి, కిరూబులు ఉన్నాయి, సిరూపులు ఉన్నాయి. ఏమండి? మిఖాయిలు దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ దూత జనాంగాన్ని ఈయన మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నాడు. ఆయన సేనలను లెక్కింపయే సఖ్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపుకుండునా? సూర్యుడు కూడా ఆయన ప్రభావమే కదా, దైవ ప్రభావమే కదా. సూర్యుడు ఉదయించకుండా ఎవరైనా ఉంటారా అని ఈ విషయాల్లో మరి బిల్దద్ గారు తన యొక్క బోధన తెలియజేస్తూ మాట్లాడుతూ, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? అవును, దేవుని దృష్టికి నరుడు ఎప్పుడు నీతిమంతుడు కాలేడు. మరి నీతిమంతుడు ఎలా కాగలుగుతాడు అంటే ఒక మాట మనకి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటే అబ్రహాము దేవుని మాట నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరైతే దేవుని పట్ల నీతి న్యాయ యథార్థతలు కలిగి ఉంటారో దేవుడే వారిని నీతిమంతులుగా తీరుస్తానన్నాడు. ఏమంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు అన్నారు. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తునందు విశ్వసించిన తర్వాత మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన ఇంకేమంటున్నాడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. ఆయన దృష్టికి మనిషి పవిత్రుడు కానేరడు. ఎలా పవిత్రుడు అవుతాడనంటే ఇదిగో వాక్యం ద్వారాగా పరిశుద్ధపరచబడితే, వాక్యంతో ఉదక స్నానం చేసినటువంటి సంఘాన్ని దేవుడు పవిత్రపరిచాడు. అలా పరిశుద్ధులమయ్యాం. యేసుక్రీస్తు రక్తం ప్రతి వ్యక్తిని పాపాన్ని కడిగి పవిత్రపరచునని మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక ఆ రోజు అప్పటికే పరిశుద్ధులు కాలేకపోయారు, పురుగు వంటి వారిగానే ఉన్నారు నరులు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి తర్వాత ప్రతి మనిషి కూడా మరి మహోన్నతుడిగా, ఏమంటే మహాగణుడుగా, జ్ఞానిగా దేవుడు మరి తీర్చిదిద్దినట్లుగా మనకి కనబడుతుంది. ఒక సందర్భాన్ని మనం చదువు ఈ సమయాన్ని బట్టి కీర్తన గ్రంథము 130వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము తీసారమ్మా? కీర్తన గ్రంథము 130వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే దేవుడి దోషాలని బట్టి మనల్ని అందరినీ చూస్తే ఆయన దగ్గర ఎవరు కూడా నిలబడలేము. అందుకనే నీ దోషాలని పాపాలని అలా నేను అసలు తీయకూడదు. దేవుడు నీ పాపాలని, నీ శాపాలని, నీ దోషాలని ఏం చేశానన్నాడు? ఆయన సముద్రంలో పాడేస్తాడట. సముద్రంలో పాడేస్తే దొరుకుతుందా? నీటి కాలంలో మనం డబ్బులు వేస్తేనే, రూపాయి వేస్తేనే మనకు దొరకదు. 10 రూపాయల కాయిన్ వేస్తేనే. ఇప్పుడు 1 రూపీస్ కాయిన్ లేవు, 10 రూపీస్ 20 రూపీస్ కాయిన్స్ వచ్చినాయి.
కనుక ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవడ నిలవగలడు? ప్రతి మనిషిలోనూ కూడా దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు పోవాలనే దేవుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు మానవాళి చేతికి ఇచ్చాడు. మరొక మాటను కూడా చూద్దాం, చూడండి. 43 అధ్యాయం పక్కదే, 43 అధ్యాయము, ఇదే కీర్తన గ్రంథం 143 2వ వచనం చదువు చూడమ్మా. అక్కడ పక్కనే వ్రాయబడినటువంటి మాట 143 3వ వచనం చదువుతా. నీ సేవకునితో వ్యాజ్యం ఆడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా, సజీవులలో నీ సన్నిధిని ఎవడు కూడా ఎలా ఎంచబడ్డాట? నీతిమంతునిగా ఎంచబడ్డాడట. అంటే అక్కడ బిల్దద్ గారు అన్నట్లుగా ఆయన దృష్టికి ఇట్లు పవిత్రుడు కాగలదంటే ఎవరు కూడా పవిత్రుడుగా. అందుకనే పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒకరే పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిత్యం అని యేసుక్రీస్తుల వారి గురించి కొన్ని లేఖన భాగాలు మనం మాట్లాడతాం. కనుక జోఫర్ ఇచ్చేటువంటి భాగాలను మనం బిల్దద్ గారు చెబుతున్నటువంటి సందర్భాలను అర్థం చేసుకుంటే, మనిషి పురుగు వంటి వాడే, చనిపోయిన తర్వాత పురుగే మనిషిని తినివేస్తుంది. కనుక జోఫర్ గారి యొక్క అభిప్రాయం మరి ఈ రీతిగా బిల్దద్ గారు తన అభిప్రాయాన్ని వెల్లడిపుచ్చినట్లుగా మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మహత్యాలను, అలాగే దేవుని యొక్క దృష్టికి నరులు శుద్ధులు కారని వాక్యము సెలవిస్తుంది. ఇది 25వ అధ్యాయము. ఇప్పుడు 26వ అధ్యాయం మనం చదువుకుందాం. అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం చెప్పెను. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని వాని బాహువును ఎంత గొప్పగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైని భూమిని వేలాడదీసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటులు సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాలములు స్తంభములు విస్మయము ముంది అదిరును. తన బలము చేతను ఆయన సముద్రమును రేపును. తన వివేకము వలన రాహాబును పగలగొట్టెను. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములు అందము వచ్చెను. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవాయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం ఈ పాటిదే కదా. గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఇప్పుడు బిల్దద్ గారు చెప్పినటువంటి మాటలకి
యోబు గారు ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నారనమాట. ఎక్కడ ఈ 26వ అధ్యాయంలో. ఈ 26వ అధ్యాయంలో బిల్దద్ గారు మాట్లాడినటువంటి మాటలకి మరలా యోబు గారు మరి వెంటనే సమాధానాలు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఎన్ని వచనాలు ఉన్నాయి దీనిలో? 14 14 వచనాలు. ఈ 14 వచనాలని మనము సుమారు ఒక 2 భాగాలుగా సింపుల్గా 2 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ 2 భాగాలు ఏంటో ఒకసారి మనం లేఖనాల్లోనికి వెళ్ళి ఆలోచించేద్దాం. మొదటి నుంచి 4 వచనాలు. దీంట్లో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి నాన్న? 14 వచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఈ 14 వచనాలని 2 భాగాలుగా విడగొడదాం. ఎన్ని భాగాలు డాడీ? 2. మొదటిది ఏంటంటే బిల్దాదుకి ఇచ్చినటువంటి జవాబు చెప్తున్నాడు అనమాట. ఎవరో యోబు గారు. 1 నుంచి 4 వచనాలు బిల్దాదుకి ఇచ్చినటువంటి జవాబులు. ఇక 5 నుంచి 14 వచ్చిన మాటలు మనం చూసినప్పుడు చక్కని భాషలో దేవుని గూర్చి వర్ణించాడనమాట. దేవుణ్ణి ఎలా వర్ణించాడైనా? చక్కటి భాషను ఉపయోగించాడు. ఎందుకనంటే దేవునిలో కష్టాలు అనుభవిస్తున్నాడు కనుక, శ్రమలు అనుభవిస్తున్నాడు కనుక న్యాయపక్షంగానే ఆయన వాదిస్తున్నాడు. ఆయన ఒక న్యాయవాది అని మాట్లాడుకోవాలి. ఏనా ఆయన ఎవరినైనా ఒక న్యాయవాది అయినా మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం మరి ఈయన యోబు గ్రంథం 26వ అధ్యాయం ద్వారాగా యోబు గారు 26వ అధ్యాయంలో మరి ఏమైనా మాట్లాడుతున్నారంటే మొదట 1 నుంచి 4 వచనాలు బిల్దదుకి ఇచ్చినటువంటి సమాధానాలు, అలాగే 5 నుంచి 14 చక్కని భాషలో మరి దేవుణ్ణి ఏ రీతిగా యోబు గారు మహింపరిచాడో మనం చూసాం కదా, చదువుకున్న లేఖన భాగాలు. మరొకసారి ఈ 2 భాగాలని మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగం ఏంటి? బిల్దదు గారికి యోబు గారు ఇచ్చినటువంటి సమాధానాలు. మొదటి నుంచి చదువుదాం. ఎన్ని 4 వచనాలలాగా. అప్పుడు యోబు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చును, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసేటివి? బిల్దదు ఎవరికైనా నువ్వు సహాయం చేసావా శక్తి లేని వారికి నాకు చెప్పు అంటున్నాడు. యోబు అడుగుతున్నాడు. కానీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఎందుకు కారణం? చెబుతున్నారు కానీ వీళ్ళు చేసేవారిగా ఉన్నారా లేరా అన్నదే అది వారికే అర్థం కావాలి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యోబు ఎలా ఖండించి అడుగుతున్నాడని అంటే బిల్దదుకి జవాబులు చెప్పగలుగుతున్నాడంటే వారు నిజంగా చేసి ఉండకపోవచ్చు, మేబీ బహుశా అదే అని అడుగుతున్నాడు. చూడండి, అప్పుడు యోబు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చును, శక్తి లేని వారికి నీవు ఎంత సహాయం చేసేటివి అడుగుతున్నాడు ప్రశ్న. ఒకవేళ ఏమైనా ఉంటే నా దగ్గర ఎవిడెన్స్ తీసుకుని రా అంటున్నాడు ఆయన. బలము లేని బాహువులు ఎంత బాగా రక్షించేటివి, జ్ఞానము లేనివానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పేటివి, సంగతి ఎంత చక్కగా వివరించేటివి, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించేటివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది నాకు చెప్పు నాయన అని బిల్దదుకి ఇచ్చినటువంటి జవాబులుగా మనకి కనబడుతున్నాయి అనమాట. యోబుని అడిగాడు ఈయన. ఆ యోబు గారిని అడిగినటువంటి మాటలకి మరి బిల్దదుకి సమాధానాలకి ఈ 4 వచనాలు మనకి కనబడుతుంది. ఇక 5 నుంచి 14 వచనాలు మరి చక్కటి భాషలో యోబు గారు దేవుణ్ణి ఎలా స్తుతించాడో, ఎలా మహింపరిచాడో ఆ భాగాలను చదువుకొని మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్నో వచనం నుంచి? 5 వచనం. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలో విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. దేవుని దృష్టికి ఏం చేస్తుందట? పాతాళము తెరవబడింది. ఎందుకంటే ప్రతిరోజు ఎవరో బోల్డ్ అంతమంది చనిపోతున్నారు. లక్షల్లో చనిపోతున్నారు. 1,20,000 మంది సుమారుగా రోజులు సుమారుగా. కనుక వీళ్ళందరినీ వెళ్తున్నటువంటి వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళలోకానికి వెళ్ళిపోతున్నారు కదా. అందుకనే పాతాళలోకం ఏం చేస్తుందట? తెరవబడి ఉన్నది. ఎన్నో వచ్చినమ్మా? 6. తర్వాత మాట 7 వచ్చిన చదివిసారి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలములను ఆయన ఆకాశ విశాలాన్ని ఎవరో విశాలపరిచారట? దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహత్యాన్ని మరి ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. దేవుని గురించి గొప్పగా మరి మాట్లాడుతున్నాడు ఎవరో? యోబు గారు. శూన్యము పైని భూమిని ఆయన వేలాడదీసాను. భూమిని ఎక్కడ వేలాడదీసాడట? మనం ఉంటున్నటువంటి భూమి అప్పుడు ఎలా ఉంది? అది శూన్యంగా ఉంది. శూన్యంలో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని మానవులకి నివాస యోగ్యంగా ఉండేటట్టుగా దేవుడు చేశాడు నాయన. శూన్యము పైన వేలాడదీసాను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించును.
నీళ్ళని ఎక్కడ బంధించారంటే అండి దేవుడు మేఘాల్లో బంధించాడు. అందుకని మేఘం పట్టిందంటే అయ్య బాబు ఇప్పుడు పెద్ద వర్షం వచ్చేస్తుందంటే మన వేసవికాలంలో అప్పుడే గాలి వేస్తుంది, అప్పుడే మేఘాలు వచ్చేస్తాయి, అప్పుడే విచిత్రమైనటువంటి వాన వచ్చేస్తుంది. ఏనా ఈ అన్నీ కూడా ఎవరివనంటే ఇవన్నీ దేవుని యొక్క దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుని యొక్క గొప్పతనం ఇదని యోబు మరి బిల్దదుకి సమాధానాలు ఇస్తూ దేవుని కొనియాడుతూ దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకేమన్నాడు చూడండి. ఆయన తన మేఘములో నీళ్లు బంధించును, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటులు సరిహద్దుల వరకు ఆయన జలముల హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయము ఉంది అదిరెను. తన బలము చేత ఆయన సముద్రమును రేపును. ఏం చేస్తాడంటే ఆయన దేవుడు తన బలము చేత సముద్రాన్ని రేపుతాడు. సముద్రాన్ని రేపాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. తూర్పు గాలి విసరగానే ఆ ఎర్ర సముద్రం ఏం చేసిందంటే ఆరిన నేలగా మారింది. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ఆకాశ తూములు విప్పాడు. ఒకసారి 40 రోజులు ప్రచండ వర్షం వచ్చి ఏమయ్యారు? జలప్రలయంతో మనుషులు చనిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడు? తన బలము చేత ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడవగా ఆకాశములకు అందము. దేవుడు అలా దేవుడు ఊపిరి విరిస్తే ఏమొచ్చిందంట? ఆకాశానికి అందం వచ్చిందంట. మనం స్నానం చేస్తే అందం, తలదూకుంటే అందం, బట్టలు ధరించుకుంటే అందం, మనం బయటికి వెళ్తే ఇంకా అందంగా కనపడతాం వీటన్నిటిని బట్టి. అలాగే దేవుడు తన ఊపిరిని విడిస్తే ఆకాశానికి ఏమొచ్చిందట? అందము. ఈరోజు ఆకాశం ఎంత అందంగా ఉంది ఏంటి అనుకుంటే అప్పుడప్పుడు మన రాత్రి మట్లు ఒంటరితనంగా ఉన్నప్పుడు రెయిన్బో మనం చూస్తున్నప్పుడు మనకు ఒక ఇంత ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఇంకేమన్నాడు చూడండి. ఆయన ఊపిరి విడవగా ఆకాశములకు ఏమంటే అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పము పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. నేను ఇంతవరకు దేవుని గురించి తెలుసుకున్నది స్వల్పము, తక్కువే తెలుసుకున్నాను నేనని యోబు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యోబు ఏమి ఇస్తున్నాడు? స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఏమని ఇస్తున్నాడు ఆయన? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్ద పాటిదే కదా. అంటే ఆయన మన గురించి వినపడుతుంది అంటే కేవలం ఆ మిక్కిలి మెల్లనైన చిన్న శబ్దం పాటిదే కనుక దేవుని గురించి మనం ఇంకా తెలుసుకోవాలి. ఇదివరకు మీరు మాట్లాడిందంతా కూడా కేవలం స్వల్పం అని చెప్పాడు. ఇప్పటి వరకు నేను కూడా చెప్పేది కేవలం స్వల్పం అంటున్నాడు. ఇంకా దేవుని జ్ఞానం ఎంత ఉందో చూడండి. వీళ్ళు చెప్పనిది వీళ్ళు మాట్లాడిందంటే ఏదీ లేదు. నలుగురు స్నేహితులు కలిసి తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా ఏమన్నా ముగ్గురు కలిసి వీళ్ళు నలుగురు యోబు గారితో కలిసి నలుగురు కూడా జ్ఞానం కలిగినటువంటి మాటలని వారు వివరించారు. జ్ఞానం కలిగినటువంటి మాటలని వారు చెప్పారు. కనుక ఈ సందర్భాలు బట్టి మనం ఆలోచన చేస్తున్నాడు. యోబు ఏమంటున్నాడంటే ఆయన గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమే పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు? ఆయన బలాన్ని ఆయన శక్తిని గ్రహింపగలవాడు ఎవడు కూడా లేడు. అంతటి జ్ఞానవంతుడు, అంతటి బలవంతుడు. ఆయన గురించి మనకి మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటితే కదా అంటున్నాడు. కానీ ఈరోజు గుసగుస శబ్దం పాటిది కాదు. 66 పుస్తకాలని దేవుడు జ్ఞాన గ్రంథంగా మన చేతులకి ఇచ్చేసాడు ఆయన. దీంట్లో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, ఆలోచనకరమైనటువంటి సందర్భాలు దీంట్లో కోకొల్లాలుగా ఉన్నాయి. వాటిని అన్నిటిని మనం చూడగలిగితే, వాటిని అన్నిటిని నేర్చుకోగలిగితే దేవుని గూర్చి మిక్కిలి మెల్లనైన గుసగుస కాదు, దేవుని గూర్చినటువంటి మహాజ్ఞాన సంగతులు ప్రపంచానికి మనం తెలుపవచ్చు అనమాట. అట్టి జ్ఞానాన్ని దేవుడు నాకును మీకును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోషేబా ప్రార్థన ద్వారా ప్రార్థన చేయనండి. పరలోకమా కన్నతండి, గస్మే కన్నతండి, అంటే రెహమ్మే కన్నతండి, ట్రీగా తండి, యోగ్రహణ తండి, 25, 26 అధ్యాయం చదివితే మాకు మీరు ఎంతలేదు మీకు అన్నతండి. ఎడుగుతండి అధ్యాయులు చదివి మా మనోరత్లు చేస్తున్నట్టు మీకు ఎంతో కృతజ్ఞత చెల్లించుకున్నాం తండ్రి. ఈ రాత్రి కలిసి మాకు సంపూర్ణ నిద్ర నీతిని వేకోజామలేసి మా పని వాటిలో మేము ఉండేలా చేయండి. ఇంకా ఆడల గౌరవం తిన్నాను ముట్టి పడుతుంది పడండి. యేసుక్రీస్తునాడు వేతన పడుతుంది. ఆమేన్. జయతల్ ప్రార్థన ఫలితం ఒంటరిగా ఎంచుకొని ఓటరిగా తిని వాక్యం చదువుతున్నా వాక్తిన్నా అందించిన కుటుంబంలో వచ్చి ఓటరిగా తిని యోబు గ్రంథండి 25, 26 చదువుకున్నాను తండ్రి. అందులో బేతాధికారుడు తండ్రి
యోగు గారు చర్చించుకుని ఇలా ఎందుకు ఎంతమంది ఒట్టరి కదా ఆ వాక్యం చదివిపోతాం కదండి మా మొన్న రాత్రి ఇలా ఎందుకంటే ఒట్టరి కదా ఈ ఒట్టరి కదండి మేము పడుకుంటున్నాం తండ్రి వేకుజాలో తెలుసండి మీ పాఠశాలలో కొడుకులా చేయించండి మళ్ళీ ఒట్టరి కదా నేర్చుకునేలా చేయించండి ఇంకా తండ్రి రోగులందరూ ముట్టేసుకుని ఏసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్. ఏమో చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో నాయన యోబు గ్రంథము 25, 26 అధ్యాయాల ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు నిలబెట్టినందులకి మీకు వందనాలు ప్రభు. లేఖన భాగాలను ఓల్ని చదవడానికే నాయన మేము సిద్ధపడుతుండగా తండ్రి ఆ లేఖనాల్లో ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని, కొద్దిపాటి ఆలోచన, కొద్దిపాటి సమయాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభు మమ్మల్ని తండ్రి జ్ఞానంలోనూ తండ్రి మమ్మల్ని అనుభవాల ద్వారాగా ముందుకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ విన్న వాక్యం మా వినికిడిలో మా యొక్క హృదయాంతరంగాలు 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించేటట్టుగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఓదురు వైఎస్ఆర్ నగర్ల సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘానికి నాయన కాపరిగా ఉన్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజు గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, పరిచారకులు, అలాగే తండ్రి విశ్వాసులు, యువ సైనిక సేవక బృందాన్ని అంతటినీ దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం దేవా. అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఎంతోమంది బలహీనులు ఉన్నారు ప్రభు నాయన, అనారోగ్యవంతులు ఉన్నారు తండ్రి. వారందరికీ బలాన్ని, శక్తిని దయచండి. నేను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు, వారి పట్ల మీ కృపను అనుగ్రహించండి. తల్లి వేణుని బట్టి అలాగే నైనా స్నేహాన్ని బట్టి నైనా మీకు వందనాలు ప్రభు. వారికి నైనా చక్కటి గర్భఫలాలను దయచేయండి. అలాగే నూతనంగా వివాహమైనటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు, వారికి గర్భాలు తెరవండి తండ్రి. అలాగే రుణభారాలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి సహాయాలు తెచ్చండి. అలాగే నూతనంగా గృహాలు కట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు ప్రభు, మీ యొక్క నాయన తండ్రి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా. అలాగే తండ్రి ఊదుల్లోనూ కూడా అలాంటి బిడ్డలు ఉన్నారు ప్రభు, పనులు చేసేవారు ఉన్నారు, వ్యాపారాలు చేసేవారు ఉన్నారు, కష్టపడే బిడ్డలు ఉన్నారు, వృత్తులు ఎదిగే బిడ్డలు ఉన్నారు, వ్యవసాయాలు, పాడులు, పంటలు, పొలాలు తండ్రి, ఇదిగో డ్రైవర్లు, పెయింటింగ్ పనివారు తండ్రి, కరెంటు పనివారు, అనేక రకాల వృత్తులు కలిగిన ఆయన కుటుంబాలను పోషించుకుంటూ ప్రభు ముందుకు వెళ్తున్నారు. వారికి మీ సహాయాలు మెండుగా అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క సహాయాలతో నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ దేవ ఇచ్చిన ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ తండ్రి. మరి నేటి దినంలో తండ్రి చక్కటి రీతిలో నాయన మమ్మల్ని మీ మహిమ కొరకు వాడుకుంటూ ప్రభావ మా పనిపాట్లు మీ సహాయం ఇచ్చినందుకే స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మరి రాత్రికాల సమయంలో మాకు విలువైన సంపూర్ణమైన నిద్రను అనుగ్రహించండి. వేగు జానలేసిన వారిలా మిమ్మల్ని స్తుతించి మహింపరుచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి అందరూ కొనైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.